కేరళలో బాంబులు పెట్టిన ఘటనల్లో కూడా కీలక నిందితుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి రాయచోటి మహబూబ్ బాషా వీధిలో సొంత ఇల్లు కూడా ఉంది. ఇతను చీరల వ్యాపారంతో పాటు చిల్లర దుకాణం ఒకటి నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు కొన్ని నెలల పాటు కనిపించకుండా పోతారని, ఎవరైనా ఎందుకు కనిపించలేను అడిగితే మాత్రం వారు వ్యాపార నిమిత్తం విదేశాలకి ఇవన్నీ కూడా టూర్లకు వెళ్తూ ఉంటామని, సో వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తమ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లు నిర్వర్తించుకుంటామని కూడా చుట్టుపక్కల స్థానికులతో చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. కిషోర్, ముఖ్యంగా చెప్పండి, ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇంకా మూలాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయో, ఎందుకంటే వీళ్ళు మరింత శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది కడప జిల్లాలో. సో మీ దగ్గర అప్డేట్ ఏముంది? యజ్ఞ, ఏదైతే ఉగ్రవాదుల కలకలంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయనే చెప్పాలి. రాయచోటి పట్టణంలో ఏదైతే స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని గత 30 ఏళ్లుగా ఉగ్రవాదులను తయారు చేస్తున్నట్టు ఉగ్ర మూకలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు ఏఎస్టీ అధికారులు కూడా ఐబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు నిన్న ఏదైతే రాత్రి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా ప్రధానంగా ఏదైతే రాయచోటి పట్టణంలో ముస్లింస్ ఎక్కువగా ఉంటారు, ఉగ్రవాద స్థావరాలకు అధికంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో, అంటే ఒక రకంగా ఉగ్రవాదులను మార్చడానికి అనువైన ప్రాంతంగా భావించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వీరు ఇక్కడ ఏర్పాటు చేసేది 30 ఏళ్లుగా, అంటే రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి కొత్తపల్లి ఉర్దూ స్కూల్ ఎదురుగా చిల్లర కొట్టు నడుపుతున్నట్టు కూడా సిద్దిక్ తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో షేక్ మన్సూర్ ఏదైతే రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి మహబూబ్ బాషా వీధిలో చీరల వ్యాపారం, అదేవిధంగా చిల్లర కొట్టు తో జీవనం సాగిస్తున్న పరిస్థితి. అంటే ఇరువురు ఉగ్రవాదులు కూడా రాయచోటి పట్టణంలో దాదాపు 30 ఏళ్లుగా తిష్టవేసిన నేపథ్యంలో కూడా రాయచోటిలో కూడా వీళ్ళిద్దరిని కూడా ఏటీఎస్ అధికారులు నిన్న ఏదైతే రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఇండియాలో కూడా ఇద్దరిపైన కూడా పలు కేసులు కూడా నమోదైతే, ఏదైతే రాయచోటి అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇది వ్యవహార శైలి, అంటే ఎలా ఉండేవారు ఏంటన్నటువంటి విషయం పైన ఆరాధిస్తే మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు వీళ్ళు కనిపించకుండా పోయేవారు. అది మన్సూర్ కావచ్చు, అదేవిధంగా అబూబకర్, ఇద్దరు కూడా కనిపించకుండా పోయేవారు. ఎందుకు కనిపించలేదన్న విషయాన్ని అడిగితే మాత్రం అక్కడ స్థానికులు తాము వ్యాపార రీత్యా ఊరు వెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుతూ వచ్చేవారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర కలకలాన్ని సృష్టించిన నేపథ్యంలో తమిళనాడు పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఐబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా ఇంటెలిజెన్సీ విభాగం కూడా అటు పూర్తి స్థాయిలో గత 30 ఏళ్లుగా పరారులో ఉన్నటువంటి వీరిరువురి కోసం కొంతకాలంగా కూడా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యం. అంటే వీళ్ళు పలు బాంబుల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళు. ప్రధానంగా తమిళనాడు పోలీసులు కూడా వీరి అరెస్టును కూడా కొంత అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారాన్ని కూడా కొంత గోప్యంగా ఉంచారు. ఎందుకంటే వీరితో పాటు ఇంకా కొందరి కదలికలు ఏమైనా రాయచోట్లో ఉన్నాయా లేదన్నటువంటి నేపథ్యంలో కూడా అదిగా కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు చాలా కాలంగా రహస్యంగా ఈ రాయచోటిలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా తలదాచుకుంటున్నట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించడం. అయితే మరి ముఖ్యంగా చెప్పండి, అక్కడ కొన్ని ఉగ్రవాద శిబిరాలకు కూడా వీళ్ళు శిక్షణ ఇస్తున్నారు అని చెప్పి కూడా తెలిసింది, దాదాపు 200 మందికి పైగా. అంటే మరి ఈ రకమైనటువంటి, అంటే ఇంత తీవ్రంగా శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో మరి చుట్టుపక్కల ఎవరికి కూడా అనుమానం రాలేదా? ఏ రకమైనటువంటి అనుమానపు కదలికలు కూడా అటు పోలీసులు కానీ ఇటు ఐబీ వారు కానీ ఇప్పటిదాకా ఏం నోటీస్ చేయలేదా? యజ్ఞ, ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి రహస్య స్థావరాల్లో వీరన్నీ కూడా అటు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు, ఏదైతే యువతకు శిక్షణ ఇస్తారు. దాదాపు 200 మందికి కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వారిలో 30 మందిని కూడా ఇప్పటికే వాళ్ళు శిక్షణ ఇచ్చినట్టు తెలిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు కూడా, అంటే ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకున్నారో వారి కదలికల పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఈ విషయం పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా రాయచోటి పట్టణంలో అనుమానాస్పదంగా, అదేవిధంగా గత కొంతకాలంగా ఎవరైతే ఉన్నారో వారందరి వివరాలను కూడా వైపు ఆరాధిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నిన్న ఏదైతే తమిళనాడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏదైతే రాయచోటి పట్టణం, అంటే ప్రధానంగా అక్కడ ముస్లింస్ ఎక్కువగా ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ముస్లింస్ యువకులలో వారిని రెచ్చగొట్టి వారిని ఉగ్రవాదంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఏమైనా అప్డేట్ ఉందా? వాటికి సంబంధించి ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు యజ్ఞ. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో ఎస్పీ గారు కూడా మరి కాసేపట్లో అటు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరిపైన కూడా దాదాపు ఏదైతే చాలా పలు కేసులు, అంటే
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగానే ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. ఏదైతే తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఈ ఇద్దరు ఉగ్రవాదులు తమిళనాడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి అంటే వీరు 1995 నుండి పరారులో ఉన్నారు. అయితే అబూబకర్ సిద్దిక్ వచ్చేసి 1995లో చెన్నై చింతరాందిపేట హిందూ మున్నాని కార్యాలయం పైన కూడా అటు కార్యాలయంలో బాంబు పేలుడు కేసు కావచ్చు, అదేవిధంగా 1995లో నాగూర్లో పార్సిల్ బాంబు పేలుడు, అదేవిధంగా 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళ 7 చోట్ల బాంబులు పెట్టడం, చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా చేసుకుని 2011లో మదురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కూడా ఆ పైప్ బాంబు, అదేవిధంగా 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు 26 ఏళ్లుగా వీళ్ళు పరారులో ఉన్నారు. అంటే 26 ఏళ్లుగా పరారులో ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని చెప్పాలి. అయితే ఆ నేపథ్యంలో ఐబీ అధికారులు అటు పూర్తి స్థాయిలో అటు ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా పూర్తిగా సమాచారం సేకరించలేని పరిస్థితి. అయితే ఒక రకంగా ఉగ్రవాదుల కదలికలపైన ఇటీవల కాలంలో అటు ఇంటెలిజెన్సీ వర్గాలు భారీ స్థాయిలో అంటే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం, అటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి యుద్ధం జరిగిన నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలపైన కూడా అటు ఐబీ అధికారులు ప్రత్యేకమైన చూస్తారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయి, ఆ కదలికలపైన కూడా ఒక రకంగా దృష్టి సారించిన నేపథ్యంలో రాయచోటిలో ప్రధానంగా ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి ఏదైతే అధికారులు ఈరోజు అది తమిళనాడు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. యజ్ఞ అయితే ఇక్కడ కిషోర్ ముఖ్యంగా చెప్పండి, ఇంకా ఇంటర్లింక్తో దక్షిణ భారతదేశంలో వీళ్ళకి ఎంతమందితో ఉండే అవకాశం ఉంది, ఎంతమందితో లింక్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా యజ్ఞ ఏదైతే వీరిద్దరికి సంబంధించి అటు మన్సూర్ కావచ్చు, అదే విధంగా అబూబకర్ సిద్దిక్ ఇద్దరికి కూడా అంటే ఐఎన్ఐ సంబంధించినటువంటి అంటే ఏదైతే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కీలక నేతలతో ఇళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సమాచారం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే పలు బాంబు బ్లాస్టింగ్ కేసులలో వీరు ప్రధాన నిందితులుగా ఉన్నారంటే ఏ స్థాయిలో వీళ్ళ ఉగ్రవాద కదలికలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే అటు అంతర్జాతీయ ఉగ్రవాదులతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వీరు ఈ విధంగా ఒక రకంగా ఇండియాపై అంటే భారతదేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టి బ్లాస్టింగ్కు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా సన్నిహిత సంబంధం అంటే మెయిన్ లీడర్లతో వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిపైన కూడా అటు క్షుణ్ణంగా తమిళనాడు ఏటీఎస్ పోలీసులు కూడా వాటిని పూర్తి స్థాయిలో విచారించి ఆ తర్వాత ఎవరెవరిపై సన్నిహితాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాయచోట్లో ఒక రకంగా ఒక్కసారిగా ఉగ్రవాదుల కదలికలపైన కూడా అటు ఉలికిపడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా వీరు 200 మందికి శిక్షణ ఇచ్చారు. ఎవరెవరు శిక్షణ పొందారు, శిక్షణ పొందిన వారిలో 30 మంది అటు పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఆ 30 మంది ఎవరన్నటువంటి విషయం పైన కూడా అటు ప్రధానంగా దృష్టి పెట్టి ఆ దిశగా ఆరాధిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఉగ్రవాదుల కదలికకు కేంద్రంగా మారిందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రాయచోటి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా విచారించి వివిధ అంటే ఒక రకంగా విభాగాలుగా విడిపోయి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు అదేవిధంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. రాయచోట్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరి పేర్లు కూడా అబూబకర్, మన్సూర్గా తెలుస్తోంది. అయితే రాయచోట్లో 200 మందికి పైగా ఇప్పటికే వీరు శిక్షణ ఇస్తున్నట్లుగా కూడా ఐబీ అధికారులు గుర్తించారు. తమిళనాడు, కేరళలో కూడా పలు పేలుళ్లలో ఈ ఇద్దరు నిందితులు కూడా ఈ ఇద్దరు ఉగ్రవాదులు చాలా కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. గత 30 ఏళ్లుగా వీరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు టెర్రరిస్టులు కూడా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు, తమిళనాడుకు తరలించినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది. పుట్టుక నుంచి సిద్ధాంతానికి నిబద్ధుడైన నిఖార్సైన జాతీయవాది, విద్యార్థి దశ నుంచి దేశానికి అంకితమైన కాషాయ సైనిక